పౌలు గురించి వారు విన్నారు, కానీ పౌలును చూడలేదు. వారికి నా ముఖ పరిచయం తెలియదు, కానీ మునుపు మనల్ని హింస పెట్టాడు కదా, సంఘాన్ని పాడు చేశాడు కదా, అనేకులను చెరసాల్లో వేశాడు కదా, అనేకులను మరణానికి అప్పగించాడు కదా. కానీ ఈ రోజున అదే సువార్తను ప్రకటిస్తున్నాడే, అదే క్రీస్తును ప్రకటిస్తున్నాడే అని నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ఈ రోజున నీ జీవితాన్ని బట్టి రక్షింపబడినటువంటి సహోదరుడు కానీ సహోదరి కానీ నీ జీవితాన్ని బట్టి అనేకులు దేవుని మహింపరుస్తున్నారా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం అంటే ఏంటి? నిన్ను బట్టి నన్ను బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, దేవుడిచ్చే క్షమాపణ ఎంత విలువైనదా, దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇస్తారా అని అనేకులు ఆశ్చర్యపడిపోతున్నారు పౌలును బట్టి. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతాన్ని ప్రకటిస్తున్నాడే. ఒకప్పుడు ఇతను పాపంలో ఉండేవాడు కదా, ఒకప్పుడు ఇతను త్రాగుబోతు కదా, ఒకప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాడు కదా, కానీ ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే. ఇతని జీవితాన్ని ఎవరు మార్చారు? ఇతడిలాగా మారటానికి కారణం ఏంటి? ఇతని జీవితాన్ని మార్చింది ఎవరో, కానీ అతను చాలా గొప్పవాడు.